హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన శివరామ్స్ ప్రాపర్టీస్ ద్వారా కానీ లేదా కీర్తి రియల్టర్స్ ద్వారా కానీ మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటంటే, ఎవరైతే వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో సిస్టమేటిక్ అంటే డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా సంపదని అంచెలంచెలుగా పెంపొందించుకుంటూ ఇదే ఇన్వెస్ట్మెంట్ని రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా దీన్నే డబుల్ చేసుకుంటూ త్రిబుల్ చేసుకుంటూ దాన్ని 4 times చేసుకుంటూ ఎప్పటికప్పుడు వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడం. గైడెన్స్ ఇన్ ది సెన్స్ ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, ఎందుకు కొనాలి, ఎందుకు అమ్మాలి. సో ఇలాంటి అంటే ఇలాగే స్ట్రాటజికల్ లొకేషన్ అంటే మీకు హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో వాట్ ఆర్ ది పాయింట్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్. సో అలాగే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ అంటే మేము ఎప్పటికప్పుడు మేము ఈ మార్కెట్లో ఎక్స్పర్ట్స్గా ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్లో కొంటే మీకు పర్ఫెక్ట్గా ఇది వితిన్ 2.5 yearsలో డబుల్ అవుతుందని, లేదంటే ఈ ప్లేస్లో కొంటే అది స్ట్రక్ అవుతుందని అనలైజ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నవాళ్ళం కాబట్టి మేము ఈ స్టడీ అండ్ అనాలిసిస్ మేము చేస్తాం. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా హై ఫీజిబుల్స్ని ఐడెంటిఫై చేయడం ఏ రకాలుగా చేస్తామంటే 5-point చెక్లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడున్నాం కదండి. దాని ప్రకారం ఫిల్టర్ చేసిన ల్యాండ్స్, అలాగే దాంతో పాటుగా ఆటోమేటిక్గా మీకు జనరల్గా మేము ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తున్న అంటే మీకు మిగతా ల్యాండ్స్కి ఈ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫిల్టర్ చేస్తున్నది ఇది బై జోనా కాదా, అంటే ట్రూ వాల్యూలో దొరుకుతుందా, చేతులు మారి అప్రిషియేషన్ వాల్యూతో ఉందా. సో ట్రూ వాల్యూలో ఉన్నదైతే మనం రికమెండ్ చేస్తాం. అలాగే రీసేల్ వాల్యూ ఉందా లేదా దీనికి. సో 5-point చెక్లిస్ట్లో భాగంగా ఆ 5-point చెక్లిస్ట్ అప్లై అయితే ఆటోమేటిక్గా రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే కొనబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేసి మనం రికమెండ్ చేస్తున్నాం కాబట్టి రేపొద్దున పెరిగిన వాల్యూలో మనం అమ్ముకోవడం తేలికవుతుంది. సో అలాగే 3rd పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేయబోతున్నామో అది సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్కి లింక్ అయి ఉండాలి. సో అలా అయితేనే దాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. లేదంటే అది లీగల్గానో లేదంటే ఇంకోటో అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాంట్లో మనం హార్డ్ అండ్ అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి స్ట్రక్ అయ్యామనుకోండి, దాని చుట్టూ తిరుగుతూ కూర్చోవాలి. అది మనకి అప్పటిదాకా చేసిన ఎర్నింగ్సే కాదు, ఫ్యూచర్ కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి అలాంటివి మనం మన ఛానల్లో ఒక ప్రాపర్టీ కూడా మనం డీల్ చేయం. సో అలాగే ఇలా మల్టిపుల్ ఈ సెగ్మెంట్ ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసిన సెగ్మెంట్ అంతా ట్రూ వాల్యూ అంటే వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా చేసే యాక్టివిటీ. ఇక రెండో సర్వీస్ ఏంటంటే, జనరల్గా ఏంటంటే మీకు చాలామంది ఇల్లు కావాలనో, డబుల్ బెడ్రూమో, త్రిబుల్ బెడ్రూమో, లేదా 4 bedrooms విల్లానో, లేదంటే ఇండిపెండెంట్ హౌసో, లేదా డూప్లెక్స్ హౌసెసో ఇలా సొల్యూషన్స్ కోసం అడుగుతారు కదండి. వాళ్ళ కోసం లిస్టింగ్స్ ప్రొవైడ్ చేయడం, అలాగే ఆ ఉన్న ప్రాపర్టీస్లో కూడా క్వాలిటీ ప్రోడక్ట్ని మాతో పర్సనల్గా కాల్ చేసి ఇంటరాక్ట్ అయినప్పుడు, సార్ ఈ ప్రాజెక్టు ఇది కరెక్టా కాదా. సో ఆ అనాలిసిస్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ కూడా మేము రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే కొంతమంది ఏంటంటే, సార్ మేము ఈ లీగల్గా మాకు ఇది అర్థం కావట్లేదండి, మాకు కొంచెం చూసి పెట్టండి అంటే కానీ అవి కూడా ఈసీలు చూసి వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్కి సంబంధించిన అది క్లియరెన్స్ కానీ వగైరా సర్వీసెస్ అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం చేసి ఇవ్వగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ప్రాపర్ గైడెన్స్ లేక ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో కొని సంవత్సరాల తరబడి స్ట్రక్ అయ్యి అమ్ముకోలేని పరిస్థితిలో, ఈవెన్ 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయింది, మేము అమ్ముకోలేకపోతున్నాం. రేట్ అయితే పెరిగింది, అప్పటితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎలాగో పెరుగుద్ది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెరగకపోయినా ఉన్న రేట్లో అమ్ముకుందాం అనుకున్నా మేము అమ్ముకోలేకపోతున్నామండి అనుకున్న వాళ్ళకు కూడా మేము కొన్ని గైడెన్సెస్ ఇచ్చి దాని నుంచి ఎన్పిఏ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి మళ్ళీ ప్రాపర్ సైట్లో ఇన్వెస్ట్ చేయించడం. సో ఇలాంటివి చేస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లిస్టింగ్స్ పెట్టుకోవడానికి మన ఛానల్ని ఒక మీడియాగా వాళ్ళకి ఉపయోగపడేలాగా లిస్టింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక ఫైనల్ సర్వీస్ ఏంటంటే, యువత అంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉండిపోయింది. సో స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు, అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. స్కిల్ఫుల్ పీపుల్ని అందరినీ తీసుకొని వాళ్ళకి కెరియర్ ఓరియంటేషన్ ఇచ్చి కెరియర్ని డెవలప్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ 1 lakh తగ్గకుండా ఎలా సంపాదించుకోవాలో మన డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇక అన్స్కిల్డ్ పీపుల్ తీసుకొని వాళ్ళకి మార్కెట్కి తగ్గట్టుగా ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా మనం వాళ్ళ అప్ టు మార్క్ అంటే కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చి అంటే అట్లీస్ట్ మినిమంలో మినిమం